ఆ మామూలు మా అమ్మమ్మ నారా వాళ్ళు నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఒక్కసారి నేను ఇట్లా కన్ను గుర్తు పెడితే గడ్డి పూసినట్టు ఊగుతారు. లగ్గం చేసుకోవు ఇక ఇప్పుడే లగ్గం చేసుకుంటారా? చూడు మరి పిల్లని చేసుకుంటాను. మొల్లికాయమ్మా ముదిరిపోయిన బెండకాయకు పిల్లలు వాళ్ళు ఇస్తారు. ముదిరిపోయినా నేను? మనం వచ్చిన చికెన్ కూర సన్నమైపోయా. చికెన్ లేదు ఏం లేదు. నిన్న చిక్కుడు కూరని తింటే తిని సత్తయ్యావు అమ్మా ఆయనకి అన్నమాట ఇవ్వు. నా భార్య ఏంటి నేనేంటి గడ్డి కూరతో తింటా నేను? తింటే నేను లేకుంటే ఉన్నది కాదు. ఏంది కొడతావా? మీ గుడ్లు పెట్టుకొని చెప్తాను తంతావా? నిన్ను దాని కుక్క దాని ఒకటేరా. కుక్క ఇంటి కావాలంటావు నువ్వే మూడు తిరగబోతాండావు. నువ్వు నన్ను అంటావా? నీ కొంపలో ఒక క్షరంగుతం ఉండా. నన్ను గిట్లా ఆపవు అమ్మమ్మ, నన్ను గిట్లా ఆపవు. ఆపకు నన్ను నువ్వు ఆపకూరి. మరి నా వాల్యూ అని మీకు తెలుతలేదు. నేను బయటకు పోయి ఐఏఎస్ ఇంటికి వస్తా, అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ నీకు. 100 రూపాయలు ఈ బస్కి రాయి. నా దగ్గర ఒక్క రూపాయలు లేదా బస్ అనుకోపో. నాకు నువ్వు ఇచ్చేది ఏంది, అడుక్కోలేదు ఏంది? నాకు ప్రాణమైన స్నేహితుడు ఉన్నాడు, వాడిస్తాడు. ఆయన అడుకోపో, నా దగ్గర లేవు. ఆ ఇంట్లో నాకు వాల్యూవే లేదు. ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తా. బొంబాయి బోర్లు అనుకొని బుక్కులు అనుకొని చదువుకుంటా. ఎటు పోతానమ్మా నువ్వు? బొంబాయి పోతున్నా. అందరూ అడుగుడే ఎటు పోతున్నావు ఎటు పోతున్నావు. మొబైల్ 1 రూపాయి ఇచ్చలేదు కానీ అందరు ఎటు పోతున్నావు అన్నారు. చుట్టాలు బంధువులు మాకు నడు, మా దోస్తుగాలే మాకే నడుతారు. హలో మామ ఏడున్నావురా? పొలం కాడన్నా. 100 రూపాయలు ఉంటే కొట్టురా ఆటో ఛార్జ్కు. నువ్వే నాకు ఒక 150 రూపాయలు కొట్టు, కోట తక్కువ పడ్డా డబ్బులు. నేనే బిచ్చానంటే నాకంటే పెద్ద బిచ్చాను ఉన్నట్టు నువ్వు మామ. నువ్వు చెయ్యి దోస్తు వాళ్ళకంటే మనకే నయ్యం. నా దగ్గర చిల్లర లేవు. ఇక తెలుసు నేను వెళ్ళిపోతున్నాను. దూపు అంటే దూపు అవుతుంది. ఇక పొలాలకి ఎక్కువ నీళ్ళన్న తాగత్తా. పొలాలలో పోతాం ఏ పైపు పోతలేదు. దూపు అంటే దూపు అవుతుంది. ఇంటికి పోదామంటేనేమో వాళ్ళు తిడతారు. ఎక్కడికైనా పోయి అడుక్కొని ఏమైనా తిందామన్నా తాగమన్నా మనకేమో మొహమాట. ఏడికైతే ఆడికే ఇంటికి పోతా. అమ్మతోడికి ఇంటికి పోతే వాళ్ళు నన్ను ఎంపే పడేస్తారు. వాళ్ళ మీద షరతు కట్టుకొని నేను బయటకు వచ్చిన. నా జీవితం తగ్గిదా. ఎట్లయితే అట్లే చీకటి దగ్గర ఊకొని ఇంటికి పోతాయి. ఏడికైతే ఆడికి ఏం లేదు పోతా ఇంటికి పోతా. కొంచెం పిడ ఊకున్నా అట్టి అని అబ్బాయి ఈడ ఊకున్నా వాళ్ళు అడుగుతారు. ఏడికైతే ఆడికే పోతాయి ఇంటికి. ఆడ ఒక్క రూపాయలు దగ్గర ఏడు పోతాడే ఆడేస్తాడు. ఎక్కడున్నాడు ఆడేస్తాడు దీనికి. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. వస్తున్నావు మనం రాని వచ్చిన వారా అందాల రాముడా. అటు ఇటు పోయి మళ్ళీ ఇల్లే దిక్కయిందా? దిక్కి ఉండును ఏమనగా సింహం అబ్బును. బక్క కుక్క అయినా బాలు సేవను గడివి లేని ఏమన్నా బంధాలు అగును. విశ్వదాభిరామ వినురా ఏమా ఆపుతావా? ఏమైనా ఆటోలు దొరకలేదా? లేకపోతే బస్సుకు పైసలు ఓరియలేదా? ముల్లే సదురుకున్న ఎల్లిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో మండుతున్నట్టుంది. బాగలైతుందిగా, దూపోతం అవుతుంది. అమ్మమ్మ కొంచెం అన్నం ఎద్దు రాయే. ఏంది బిడ్డ? జర ఆకలి అవుతుంది, కొంచెం అన్నం ఎద్దు రాయే. ఏంది నీకా? పొద్దు గడిన సిక్కుడు కూరనేముంది. ఇక్కడ కూర అయినా సరే కారం అయినా సరే జర బుయ్యద్దు రాయే, ఆకలి అవుతుంది. మండిందా బిడ్డ? ఇప్పుడు నేను చెప్పలేదా అమ్మ, ఇటాడు తిరిగి మళ్ళీ ఈడికి వస్తాడు. కుక్క ఏడికి పోతుంది, బొక్క ఏడు ఉంటుంది అని చూసుకొని వస్తుంది.